ఎవరిని? నన్నా? మీ ఇద్దరు లోపల, తలుపు లాక్. ఎవరు వచ్చారా ఏంటో? ఖచ్చితంగా లోపల అదే అనుకుంటారు. కదలకుండా అలాగే నిలబడు. వాట్ భూతం, మళ్ళీ హాట్ వాటర్ ప్రాబ్లమా? నో, ఈసారి కోల్డ్ వాటర్ ప్రాబ్లం, అందుకే వచ్చా. సరే వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ. అమ్మాయి ఇక్కడ ఏం చెప్తుంది? ఎవరు? అమ్మాయి ఏ అమ్మాయ్యా? ఏంటి ఆ ప్రశ్న? వెనకాల అమ్మాయిని పెట్టుకొని ఏ అమ్మాయి? అమ్మాయి కళ్యాణే కింగ్ఫిషరా? నీ వెనకాల 5 లీటర్స్ మిరిండా సైజులో సెకండ్ పెట్టుకొని లేదంటావేట బాబు. ఇది అబద్ధానికి అబద్ధం. ఏంటో నీ గోల? ఇక్కడ నువ్వు నేను తప్ప ఎవ్వరూ లేరు. ఎవరు లేరా? అంటే నీ ఐస్ కి ఆ సైజు కనబెడతలేదా? యూ బ్రెయిన్ డ్యామేజ్. నో బడీ హియర్. గో. ఎక్స్క్యూజ్ మీ. సైడ్ సైడ్. ఇది జాగింగ్ చేశాక ఈ చెట్టు కింద రిలాక్స్ అవడం నాకు ప్రాణమయ్యా. ఆ సుఖం నీకు చెప్పినా అర్థం కాదు. కరెక్ట్ సార్, కానీ నాకు మాత్రం ఇంకో విషయం కూడా అర్థం కాదు. ఏంటది? మీ అమ్మాయి గురించి. ఏమైంది సార్? ప్రతి ఆడపిల్ల మనసు పెళ్లికి ముందు పట్టాలేని భూమి లాంటిది. ఎవడైనా జెండా పాతేయచ్చు. చాలా డేంజర్. అలా జరగకముందే కుదురైన కుర్రాడు చూసి పెళ్లి చేయడం మీ బాధ్యత సార్. బాలా, నువ్వు నిజంగా గ్రేట్ అయ్యా. నేను ఉన్నాను ముద్దు పెదవని. దద్దమ్మకు పెద్దమ్మ చుట్టం. ఎందుకు పనికిరాని ఏవనేబరాసి, ఏమాత్రం తెలివిలేని సన్యాసి, బడుతాయి, బేవర్సు, డాఫర్, డఫంగి, లోఫర్, లఫంగి. ఏమయ్యా, నేనేదో ఫీలింగ్ లో నన్ను నేను చిన్న తిట్టుకుంటే నేనే ఫీల్ అయ్యేటట్టు నాన్ స్టాప్ గా తిట్టుకుంటూ పోతావా? సార్, తిట్టడం కాదు, మీరు ఆ టైప్ మనిషి కాదని చెప్తున్నా. చాచా లాపు. ఈ క్షణం నుంచి కళ్యాణ్కి కరెక్ట్ పెళ్లి కొడుకు వెతకడమే నా బాధ్యత. ఎన్ని తిట్లు? ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల అన్నయ్య, బాగున్నావమ్మా? బాగున్నాం సార్. మీరు ఇక్కడ ఈ మధ్యనే ఢిల్లీలో సెటిల్ అయ్యాను సార్. పాప పుడితే ఈ గుడికి వస్తామని మొక్కుకున్నాం, అందుకే ఇక్కడికి వచ్చాను సార్. నిన్ను చూడ్డంతో గుళ్ళో దేవుణ్ణి చూసిన దానికన్నా ఎక్కువ ఆనందంగా ఉంది అన్నయ్య. పాప పేరు? సరళమ్మ. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు? నీకోసం వెతుకుతున్నా. ఈ రోజు అక్షయ తృతీయ. బంగారం కొనవాళ్లే కాదు, బంగారం లాంటి మనసున్న మీలాంటి వాడు కూడా సంతోషంగా ఉండాలని వైష్ణవిదేవి గుడికి వెళ్ళి పూజ చేయించి వస్తున్నా. తీసుకోండి ప్రసాదం జీ. థ్యాంక్ యూ బాలా, యు ఆర్ సో గ్రేట్. బాలా ఎప్పుడు గ్రేటేనమ్మా. ఇప్పుడు ఏ పాయింట్ లో గ్రేటో చెప్పు. అదే సార్, కళ్యాణి పెళ్లి చక్కగా జరగాలని గుడికి వెళ్ళొస్తున్నా. ఈలోగా గ్రేట్ గ్రేట్ అంటూ మోసేస్తుంది. బాలా సార్, మా కళ్యాణి అంటే నీకెంత అభిమానమయ్యా. నన్నేమో మా అమ్మాయి పెళ్లి కోసం మంచి అల్లుడిని చూడమని ప్రాణం తీసేస్తున్నావు. నువ్వేమో మా అమ్మాయి పెళ్లి జరగాలని దేవుళ్ళని మొక్కేస్తున్నావు. నువ్వు నిజంగా దేవుడు పంపించిన దేవుడే. నాకు పెళ్లి కొడుకుని చూడమని నాన్నతో చెప్పావా? అవునమ్మా, చెప్పాడు, చూసేసాను కూడా. అలా చూద్దాం. ఇతను డాక్టర్ అరుణ్, కాలిఫోర్నియా. సూపర్. ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సూపర్. ఇతను ఆర్కిటెక్ట్, మన దగ్గర బంధు. సూపర్.
ఇతను డెంటిస్ట్, మన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని చాలా ఇదిగా ఉన్నాడు. సూపర్ యో ఏంటయ్యా సూపర్ సూపర్, ఎంతమందికి ఇచ్చేయాలి? మా అమ్మాయి ఏమైనా కళ్యాణ్ పాంచాలా? అయితే డెంటల్ బెటర్ సార్, ఎందుకంటే అతను డెంటల్, మీరు మెంటల్. మెంటలా? సెంటిమెంటల్ సార్. కరెక్ట్. అయితే ఈ డెంటల్ నే ఫిక్స్ చేద్దాం. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? మీరు అనుకున్నదే నేను అనుకుంటున్నాను జీ. చాలే జీ అంట జీ. కృష్ణుని సీడీలో నువ్వే చూపించి, కృష్ణ దగ్గరికి వెళ్ళి డాన్స్ నేర్చుకోమని నువ్వే చెప్పి, ఆ భైరవి కాలేజీకి వెళ్ళి చేరమని నువ్వే చెప్పి, కృష్ణుని లవ్ చేయమని నువ్వే చెప్పి, తోడి ప్రయోగాలు నువ్వే చేయించి, నువ్వే కోడలు దూకించి, నువ్వే నిచ్చెనలు ఎక్కించి, నువ్వే ఐ లవ్ యూ చెప్పించి, నువ్వే అన్ని చేయించి, ఇప్పుడు కృష్ణతో నా ప్రేమ పెళ్లిగా మారాల్సిన సమయంలో మా నాన్నని వేరే పెళ్లి కొడుకుని చూడమని నువ్వే చెప్తావా? ఏంటి డబుల్ గేమ్? ఏమిటి డబుల్ గేమ్ బబుల్ గమ్? నువ్వు అంటావేంటి? ఆ రోజే చెప్పా, మధ్యవర్తిగా ఉండడం కంటే డాష్ బెటర్ అని. చేసిందంతా నువ్వే చేసి నన్నంటావేంటి? నువ్వు చేసింది లవ్, నేను చేసింది హెల్ప్. హెల్పా? అవును జీ. అసలు నీ ప్రేమకు పెళ్ళని ముడిపడాలంటే ఎక్కడో చోట నీ ప్రేమ విషయం బయటపడాలి కదా. ఆ పనే నేను చేశా. ఇప్పుడు నువ్వు వెళ్ళి మీ నాన్నగారి ముందు నీ పవిత్ర ప్రేమ విషయం ఓపెన్ చెయ్యి. ఆయనకి బీపీ, షుగరు, అది ఇది అన్ని నార్మల్ గా ఉన్నాయి. అన్ని డ్రామాలు బయట పెట్టే అసలు డ్రామాకు ఇదే రైట్ టైం. వెళ్ళు జీ. నారాయణ. ఏమిటమ్మా నువ్వు ప్రేమించావా? ఎవరిని? ఢిల్లీలో ఎవరినన్నా ప్రేమించావా? లేదు నాన్న, ఇక్కడే. ఇక్కడ? ఎవరతను? అదే మాస్టర్. మాస్టరా? అవును నాన్న, భైరవి కాలేజ్ లో పనిచేసే డాన్స్ మాస్టర్ కృష్ణని నేను ఏంటయ్యా ఏమిటిది? సంగీతం నేర్పిస్తాను నా కాలేజీలో చేరి నా కూతురికి ప్రేమ పాఠాలు నేర్పిస్తావా? సార్, ప్రతి పాఠానికి మాస్టర్ ఉంటారు, కానీ ప్రేమ అనే పాఠానికి మాత్రం మనసే మాస్టర్ సార్. Shut up! నా కూతురుతో ప్రేమ నాటకాలు ఆడుతూ నన్ను పెళ్లి కొడుకుని తెమ్మని నాతో దొంగ నాటకాలు ఆడతావా? నీలాంటి వాళ్ళకి పెట్టడానికి పేరు కూడా లేదు. సార్, మీరు టోటల్ గా రాంగ్ రూట్ లో వెళ్తున్నారు. కళ్యాణి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పిందా? మాస్టర్ ని ప్రేమిస్తున్నానని తన నోటితో తను చెప్పింది. మాస్టర్ అంటే నేను ఒక్కడినేనా? తను ప్రేమిస్తున్న మాస్టారు ఈ పాట మాస్టర్ కాదు, ఆ డాన్స్ మాస్టారు. డాన్స్ మాస్టర్? ఏ డాన్స్ మాస్టర్ అయ్యా? భైరవి కాలేజ్ డాన్స్ మాస్టర్ కృష్ణ. వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడయా? అతని ఇక్కడికి రాలేదు, కళ్యాణియే వెళ్ళింది. కళ్యాణి అక్కడికి వెళ్ళిందా? ఎందుకు? చెప్పాగా, ప్రేమ నేర్చుకోవడానికని. చిచ్చి, డాన్స్ నేర్చుకోవడానికని. కళ్యాణి భైరవి డాన్స్ కాలేజ్ వెళ్ళిందా? ఆ కాలేజ్ మాస్టర్ తో డాన్స్ లో ప్రేమలా? No! No! అది జరగదు. అది జరగడానికి వీల్లేదు. I will not allow it! జరగదు. ఆ కాలేజ్ చైర్మన్ కి నీకు ఏవో గొడవలుంటే ఆ కాలేజ్ మాస్టర్ ని నేను ఎందుకు ప్రేమించకూడదు? కృష్ణ ఆవిడికి చుట్టం కాదు, నా సొంతం. నువ్వేవైపోతే కన్నెత్తి చూడకూడదని నేను ఇన్నేళ్లుగా కోరుకుంటున్నాను, అక్కడికే వెళ్ళి నాకు ద్రోహం చేస్తావు. చూడు, ఆ కృష్ణతో నీ పెళ్లి జరగదు. నేను ప్రాణాలతో ఉండాలంటే నీ ప్రేమను మర్చిపో. అది జరగని పని. ఆఖరిసారిగా చెప్తున్నా, కృష్ణని తప్ప మరొకరిని నాకిచ్చి పెళ్లి చేయాలని చూసావో నా శవాన్ని చూస్తావు. నన్ను కొట్టినా సరే, చంపినా సరే, కృష్ణ నా భర్త. కృష్ణ నా భర్త. కృష్ణ నా భర్త. సార్, మీ పంతాలు పట్టింపుల కోసం కళ్యాణి జీవితాన్ని బలి చేయకండి ప్లీజ్. వెళ్ళి ఆ కృష్ణతో మాట్లాడినండి. ఏంటి? నేను ఆ కాలేజీకి వెళ్ళడమా? నెవర్. నా కారు కూడా ఆ దారిలో పోకూడదని 18 కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళ్లే మనిషినయ్యా నేను. మరీ అంత పట్టుదల ఎందుకు సార్? ఆ భైరవి కాలేజ్ చైర్పర్సన్ చాముండేశ్వరి ఈ ఊరొచ్చి ఆ కాలేజ్ నడపడానికి కారణం నా కూతురు నా నుంచి దూరం చేయడానికి. ఏంటి సార్ మీరు అంటున్నది? తన ఇంట్లో పెళ్లి జరగడం కోసం ఎదురింట్లో శవం లేచినా పర్వాలేదు